సో, ఇంట్లోకి గబ్బిలం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాము ఇది మంచి జరగట్లేదు అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, సో, గబ్బిలం వచ్చిందా ఓ 3 మంత్స్ 3 నెలల పాటు ఇంటిని వదిలిపెట్టండి అంటారు. సో, 3 నెలలు వదిలిపెట్టిన తర్వాత మంచి జరుగుతుందా అంటే జరగదండి. వారి ఉద్దేశ్యం ఏందంటే తాత్కాలికంగా మంచి జరగడం కోసము ఆ ఇంటిని వదిలిపెట్టని చెప్తారు. కొందరి ఇళ్లల్లో చూడండి పాములు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి ఇళ్లల్లో చూడండి మీకు తేనెటీగలు తేనె పట్టు పెడుతూ ఉంటాయి. తేనె తుట్టె అంటూ ఉంటాం. తేనెటీగలొచ్చి గూడు పెడుతూ ఉంటాయి చూడండి. ఒక కాడ తీస్తే మరొక కాడ పుడుతూ ఉంటాయి. కారణమేంటో తెలుసా? దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది చిత్ర విచిత్రంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే ఈశాన్యం దిక్కు పెడితే చాలా మంచిది. ఉత్తరం దిక్కు పెడితే చాలా మంచిది. నైరుతి దిక్కు తేనె పట్టు పెట్టిందనుకోండి తేనెటీగలు గూడు కట్టాయనుకోండి ఏమంటారంటే దోషం అంటూ ఉంటారు. అవి దోషాలు కావు. తేనె పురుగులు, తేనె పట్టు ఎక్కడైతే జియోపతిక్ లైన్ వస్తుందో అక్కడ తేనె పట్టు వస్తుంది. అది ఒకసారి డెవలప్ అయింది అంటే అక్కడ జియోపతిక్ లైన్స్ డెవలప్ అయినట్టే. ఆ ఏరియాలో భూమి బలము తగ్గినట్టుగా గుర్తించాలి. ఒకసారి తేనె పట్టు తీసేస్తే అది మరో ప్రాంతంలో పెడుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. దీనికి కారణం భూమి బలము తగ్గిందని అర్థమే తప్ప పారిపోవాల్సిన అవసరం లేదండి. గబ్బిలం ఇంట్లోకొచ్చింది, చెడు జరుగుతుందని. ఎందుకు అంటే భూగర్భ ఒత్తిడి వల్ల, జియోపతిక్ స్ట్రెస్ వల్ల అవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. సెల్ రేడియేషన్ ఏంటో సో భూమికి కూడా రేడియేషన్ ఉంటుంది.